హలో ఫ్రెండ్స్, ప్రైమ్ నెంబర్స్ మీద ప్రోగ్రామ్స్ని 3 విధాలుగా అడుగుతారు. ఒకటి, ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్. ఇలా అడిగినప్పుడు ఏం చేయాలంటే యూజర్ నుంచి ఒక నెంబర్ని ఇన్పుట్లా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7 అని ఇచ్చాడు అనుకుందాం. ఈ నెంబర్ ప్రైమ్ నెంబర్ అయితే ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం, కాకపోతే నాట్ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. ఓకే. ఇంకొకటి, ప్రింట్ ప్రైమ్ నెంబర్స్ అప్ టు n అని అడుగుతారు. ఇలా అడిగినప్పుడు యూజర్ నుంచి ఒక నెంబర్ని ఇన్పుట్లా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ అప్ టు n అన్నారు కాబట్టి nలో 10 ఉంటుంది. సో 1 నుంచి 10 వరకు ప్రైమ్ నెంబర్స్ ఏవి ఉంటాయో వాటిని ప్రింట్ చేస్తాం. మీకు ప్రైమ్ నెంబర్ అనేది ఎలా తెలుసుకుంటామో తర్వాత చెప్తాను. ఓకే. దీని అవుట్పుట్ వచ్చేసి 2, 3, 5, 7 వస్తుంది. అంటే 1కి 10కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అనమాట. ఇంకొక ప్రోగ్రామ్ వచ్చేసి ప్రింట్ n ప్రైమ్ నెంబర్స్ అని అడుగుతారు. దీనికి డిఫరెన్స్ ఉంది చూడండి. ఇదేమో అప్ టు n అని అడిగారు, ఇక్కడేమో n ప్రైమ్ నెంబర్స్ అని అడుగుతున్నారు. దీంట్లో ఏం చేస్తామంటే ఇక్కడ కూడా యూజర్ నుంచి ఒక నెంబర్ని ఇన్పుట్లా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ nలో 5 ఉంటుంది. సో 5 ప్రైమ్ నెంబర్స్ని ప్రింట్ చేయాలి. అంటే 2, 3, 5, 7, 11. ఓకే. చూడండి 1, 2, 3, 4, 5 ప్రైమ్ నెంబర్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే. ఈ ఫస్ట్ 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, వీటి గురించి నేను ఆల్రెడీ వీడియోస్ని అప్లోడ్ చేశాను. ఇవి తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియోస్ని చూడండి, లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియోలో ఏం చేద్దామంటే n ప్రైమ్ నెంబర్స్ని ప్రింట్ చేయడానికి C ప్రోగ్రామ్ ఎలా రాస్తామో తెలుసుకుందాం. ఓకే. దీంట్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చాడు అనుకుందాం. దాన్ని n వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అవుట్పుట్లో 2, 3, 5, 7, 11ని ప్రింట్ చేయాలి. మీకు ఆల్రెడీ ఒక నెంబర్ని ప్రైమ్ నెంబరా కాదా అనేది ఎలా తెలుసుకుంటామో తెలిస్తే ఈ వీడియోని కొంచెం ముందుకి ఫార్వర్డ్ చేయండి. తెలియని వాళ్ళు మొత్తం వీడియో చూడండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 అని తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని ఎలా తెలుసుకుంటామంటే 6ని 1 నుంచి 6 వరకు మాడ్యులర్ డివిజన్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి 6 మాడ్యులర్ డివిజన్ 1. దీన్ని మాడ్యులర్ డివిజన్ ఆపరేటర్ అంటాము. దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియోని అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది చూడండి. ఓకే. ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే 6ని 1తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ వస్తుంది కదా, 1, 6, 6. రిమైండర్ వచ్చేసి 0. ఈ రిమైండర్ వస్తుంది అనమాట ఈ మాడ్యులర్ డివిజన్ చేస్తే. ఓకే. 6 మాడ్యులర్ డివిజన్ 1 అంటే దీని వాల్యూ 0 అవుతుంది. అలా 6 మాడ్యులర్ డివిజన్ 2 చేస్తాం, దీని వాల్యూ మళ్ళీ 0 అవుతుంది. 6 మాడ్యులర్ డివిజన్ 3 చేస్తాం, ఇది 0. 6 మాడ్యులర్ డివిజన్ 4 చేస్తాం, దీని వాల్యూ 2 అవుతుంది. 6 మాడ్యులర్ డివిజన్ 5 చేస్తాం, దీని వాల్యూ 1. 6 మాడ్యులర్ డివిజన్ 6 చేస్తాం, దీని వాల్యూ 0. 1 నుంచి ఈ నెంబర్ వరకు ప్రతి దాంతో మాడ్యులర్ డివిజన్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఇక్కడ చూడండి వచ్చిన రిజల్ట్స్ ఉంటాయి కదా, 1తో మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు అలాగే 6తో మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు జీరోస్ వచ్చినాయి. వీటితో పాటు 2తో 3తో కూడా చేసినప్పుడు జీరోస్ వచ్చినాయి. ఇలా వస్తే దీన్ని నాట్ ప్రైమ్ నెంబర్ అంటాం. ఇప్పుడు ఇంకొక నెంబర్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకుంటున్నా. దీనికి నేను ప్రతిదీ మీకు చెప్పకుండా అన్నీ ఒకేసారి రాసేస్తున్నాను. చూడండి ఇక్కడ చూడండి 7కి కూడా 1 నుంచి 7 వరకు అన్నిటితో మాడ్యులర్ డివిజన్ చేసాం. ఇలా చేసినప్పుడు 7ని మాడ్యులర్ డివిజన్ 1 చేసినప్పుడు 0 వచ్చింది. అలాగే 7 మాడ్యులర్ డివిజన్ 7 చేసినప్పుడు 0 వచ్చింది. ఇంకా మిగతా వేటికి కూడా జీరోస్ రాలేదు చూడండి. అంటే 1తో మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు అలాగే ఇట్ సెల్ఫ్ అంటే సేమ్ నెంబర్తో మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే జీరోస్ వచ్చి ఇంకా మిగతా ఎప్పుడు కూడా 0 రాకపోతే రిమైండర్ అనేది అప్పుడు దీన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. ఇప్పుడు n ప్రైమ్ నెంబర్స్ని ప్రింట్ చేయడానికి లాజిక్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ యూజర్ నుంచి ఒక నెంబర్ని ఇన్పుట్లా తీసుకుంటాం, దాన్ని n వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చాడు అనుకుందాం. తర్వాత i అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఇది ఎందుకు తీసుకుంటామంటే దీనికి ఫస్ట్ 1 అనేది ఇస్తాం. 1 నుంచి ప్రతి నెంబర్ని చెక్ చేయాలన్నమాట, ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పి. దానికోసం అనమాట i వేరియబుల్. ఓకే. 1ని చెక్ చేసిన తర్వాత దీన్ని ఇంక్రిమెంట్ చేస్తాం, 2 అవుతుంది. 2ని చెక్ చేస్తాం, మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాం, 3 వస్తుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాం, 4. ఇలా ఇంకా చెక్ చేసుకుంటూ వెళ్తాం. దానికోసం i వేరియబుల్. అలాగే కౌంట్ అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటాం. ఇది దేనికోసం అంటే ఇక్కడ చూడండి n అనేది 5 ఉంది, అంటే 5 ప్రైమ్ నెంబర్స్ని ప్రింట్ చేయాలి. సో మనం 5 ప్రింట్ చేస్తున్నామా లేదా అని కౌంట్ చేసుకోవాలన్నమాట. దానికోసం స్టార్టింగ్లో దీనికి 1 ఇస్తాం వాల్యూ. ఇప్పుడు ప్రోగ్రాంలో ఏం చేస్తామంటే 1 నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, 2 దగ్గరకు వచ్చినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో ప్రైమ్ నెంబర్ కాబట్టి. ఎప్పుడైతే 2 ప్రింట్ అవుతుందో కౌంట్ని ఒకటి ప్లస్ చేస్తాం. సో కౌంట్ వాల్యూ 2 అవుతుంది.
తర్వాత 3 దగ్గరికి వస్తుంది, 3 ప్రింట్ చేస్తాం ప్రైమ్ నెంబర్ కాబట్టి. మళ్ళీ కౌంట్ని ప్లస్ ప్లస్ చేస్తాం. ఇక్కడ ప్రింట్ అయినప్పుడల్లా ఇది ప్లస్ ప్లస్ జరుగుద్ది అనమాట. సో 3 అవుతుంది. తర్వాత 4 ప్రింట్ అవ్వదు, 5 ప్రింట్ అవుతుంది. 5 ప్రింట్ అయినప్పుడు మళ్ళీ దీన్ని ప్లస్ ప్లస్ చేస్తాం. ఇక్కడ 4 అవుతుంది. తర్వాత 6 ప్రింట్ అవ్వదు, 7 ప్రింట్ అవుతుంది. సో 7 మళ్ళీ ప్రింట్ అవ్వగానే ఇది ప్లస్ ప్లస్ జరుగుతుంది, 5 అవుతుంది. తర్వాత 8, 9, 10 ఇవేమీ ప్రింట్ అవ్వవు, 11 ప్రింట్ అవుతుంది. 11 ఎప్పుడైతే ప్రింట్ అవుతుందో మళ్ళీ దీన్ని ప్లస్ ప్లస్ చేస్తాం. సో 6 అవుతుంది. ఇక్కడ 6 రాగానే ప్రోగ్రామ్ని ఇంకా ఆపేస్తాం. ఎందుకంటే n వాల్యూ 5 కాబట్టి 5 నెంబర్స్ ప్రింట్ అయితే చాలా అవుట్పుట్లో. ఇలా కౌంట్ని n వాల్యూతో చెక్ చేయడం కోసం ప్రోగ్రాంలో వైల్ లూప్ రాసుకుంటాం. వైల్ కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అని చెక్ చేస్తాం. ఈ కండిషన్ ట్రూ అయినంతసేపు దీని లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో ఇంకా వైల్ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, ప్రోగ్రామ్ కూడా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు సి ప్రోగ్రామ్ని ఎలా రాయాలో తెలుసుకుందాం. ఈ ప్రోగ్రాంలో మనం ఏమేమి చేయాలో ఆల్రెడీ ఇక్కడ నేను స్టెప్స్లా డివైడ్ చేశాను. ఈ స్టెప్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఫాలో అవుతూ వెళ్తే ప్రోగ్రామ్ని ఈజీగా రాసేయచ్చు. ఓకే, ఫస్ట్ చూడండి. టేక్ n వాల్యూ యాజ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. సో n వాల్యూని తీసుకోవటం కోసం ముందు n వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా. తర్వాత ప్రింట్ఎఫ్ ఇచ్చి ఎంటర్ ఏ నెంబర్ అని ఇస్తున్నా. తర్వాత స్కాన్ఎఫ్ ఇచ్చి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నా. ఆ వాల్యూని n వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. ఇక్కడతో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. తర్వాత చూడండి, ఇటరేట్ కౌంటర్ ఫ్రమ్ 1 to n యూజింగ్ వైల్ లూప్. సో ఇక్కడ కౌంట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాం. దీనికి స్టార్టింగ్లో వాల్యూ 1 ఇస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే వైల్ లూప్ ఒకటి రాసుకుంటాం. వైల్ కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. ఇంకా ఈ వైల్ లూప్ అనేది కౌంట్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అయినంతసేపు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఈ వైల్ లూప్ లోపల ఏం చేస్తామంటే ఇక్కడ వేరియబుల్స్ దగ్గర i కూడా డిక్లేర్ చేయాలి. అలాగే దీనికి స్టార్టింగ్లో వాల్యూ 1 ఇవ్వాలి. దీంతోపాటు ఈజ్ ప్రైమ్ అని చెప్పి ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇది ఎందుకు తీసుకుంటామో మీకు చెప్తాను. ఓకే, దీనికి స్టార్టింగ్ వాల్యూ 0 ఇస్తున్నా. ఈ వైల్ లూప్ లోపల ఏం చేస్తామంటే ఈజ్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి ఇక్కడ ఒక ఫంక్షన్ని కాల్ చేసుకుంటాం. ఒక నెంబర్ అనేది ప్రైమ్ నెంబరో కాదో చెక్ చేయడం కోసం. అందుకని చెక్ ప్రైమ్ అని రాస్తున్నా ఫంక్షన్ కూడా. దీని లోపల దేన్ని పంపిస్తామంటే i వేరియబుల్ని పంపిస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడుందో అక్కడికి వెళ్తుంది. ఇంట్ చెక్ ప్రైమ్, ఇక్కడ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలి, నెంబర్ అని తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ చెక్ ప్రైమ్ అని చెప్పి ఐని పంపిస్తున్నాం కదా, ఐలో ఉన్న వాల్యూ నెంబర్లోకి వస్తుంది. మీరు ఈ ఫంక్షన్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ నేను వీడియోని అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది చూడండి. దీంట్లో లాజిక్ ఏం రాస్తామంటే ఒక నెంబర్ని ప్రైమ్ నెంబరా కాదా అని ఎలా చెక్ చేస్తామని చెప్పాను ఇందాక. ప్రతిసారి 1 నుంచి ఆ నెంబర్ వరకు మాడ్యులర్ డివిజన్ చేయాలి. సో అలా చేయడం కోసం ముందు ఒక ఫర్ లూప్ని రాసుకుంటాం. ఫర్ ఇక్కడ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలి, j ఈక్వల్ టు దీనికి స్టార్టింగ్ వాల్యూ 1 ఇస్తున్నాను, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్. ఈ నెంబర్ వరకు మనం మాడ్యులర్ డివిజన్ చేయాలి, అందుకని కండిషన్ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ అని ఇస్తాం. అలాగే j ప్లస్ ప్లస్ అని ఇస్తాం. ఇక్కడ ఒక కండిషన్ రాసుకుంటాం, ఇఫ్ నెంబర్ మాడ్యులర్ డివిజన్ j ఈక్వల్ టు 0. అంటే చెక్ చేస్తున్నాం అనమాట, నెంబర్ని మాడ్యులర్ డివిజన్ j చేసినప్పుడు ఈక్వల్ టు 0 అయిందా లేదా అని. అయితే ఏం చేస్తామంటే దీని లోపల ఇక్కడ పైన ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటాం, ఇంట్ చెక్ అని చెప్పి దీనికి స్టార్టింగ్లో 0 అనే వాల్యూ ఇస్తాం. ఎందుకంటే మీకు చెప్పా కదా 1తో చేసినప్పుడు అలాగే ఇట్ సెల్ఫ్ అంటే అదే నెంబర్తో చేసినప్పుడు ఆ 2 సార్లు మాత్రమే 0 రావాలి, అవి కాకుండా ఇంకా ఎప్పుడు కూడా రాకూడదు. దాన్ని చెక్ చేయడం కోసం అనమాట, ఆ 2 సార్లే వచ్చిందా ఇంకా ఎక్కువ సార్లు వచ్చిందా అనేది చెక్ చేయడం కోసం చెక్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే చెక్ని ప్లస్ ప్లస్ చేస్తాం. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. ఫస్ట్ చెక్లోకి 0 ఇస్తున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అనేది 5 ఉంది అనుకుందాం, చెక్లో 0 ఉంటుంది. j వాల్యూ ఫస్ట్ 1తో స్టార్ట్ అవుతుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని చెక్ చేసుకుంటుంది, కరెక్టే, లోపలికి వస్తుంది. ఇఫ్ కండిషన్లో ఏమిస్తున్నామంటే నెంబర్ మాడ్యులర్ డివిజన్ j అంటే 5 మాడ్యులర్ డివిజన్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తున్నాం, కరెక్టే, దీని వాల్యూ 0 అవుతుంది. సో లోపలికి వస్తుంది. చెక్ వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ జరుగుతుంది అంటే 1 అవుతుంది. ఇక్కడతో ఇఫ్ కండిషన్ అయిపోయింది, బయటకు వస్తుంది.
ఇక్కడతో ఫర్ లూప్ కూడా అయిపోయింది. సో జే వాల్యూ ప్లస్ ప్లస్ జరుగుతుంది, అంటే 2 అవుతుంది. 2 అయినప్పుడు మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది, 2 <= 5 అని. కరెక్టే, లోపలికి వస్తుంది. నెంబర్ 5 మోడ్యులర్ డివిజన్ జే అంటే 2. 5 మోడ్యులర్ డివిజన్ 2 = 0 అని చెక్ చేస్తుంది. కాదు. సో కండిషన్ ఫాల్స్ అవుతుంది, లోపలికి రాకుండా ఇక్కడికి వచ్చేస్తుంది. జే వాల్యూ ఇంక్రిమెంట్ జరుగుతుంది, 3 అవుతుంది. ఇప్పుడు కూడా ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో మళ్ళీ లోపలికి వెళ్లకుండా మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. 4 అయినప్పుడు కూడా మళ్ళీ కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో మళ్ళీ ఇంక్రిమెంట్ జరుగుతుంది, 5 అవుతుంది. 5 అయినప్పుడు ఇక్కడ చూడండి, 5 మోడ్యులర్ డివిజన్ 5 చేస్తే 0 అవుతుంది, అంటే కండిషన్ ట్రూ అవుతుంది. లోపలికి వస్తుంది. చెక్ వాల్యూ ప్లస్ ప్లస్ జరుగుతుంది, అంటే 1 కాస్త 2 అవుతుంది. తర్వాత మళ్ళీ ఫర్ లూప్ ఇక్కడతో అయిపోయింది. సో జే వాల్యూ ప్లస్ ప్లస్ జరిగి 6 అవుతుంది. 6 అయినప్పుడు అసలు ఈ కండిషనే ఫాల్స్ అవుతుంది. చూడండి, జే వాల్యూ 6 <= 5 కాదు కదా, కండిషన్ ఫాల్స్ అయింది. సో అసలు ఫర్ లూప్ లోపలికి వెళ్లకుండా ఇంకా బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్లో నుంచి బయటకు వచ్చే టైంకి చెక్ వాల్యూ చివరికి ఎంత ఉంది, 2 ఉంది. ఓకే, అంటే 1తో అండ్ సేమ్ నెంబర్తో ఈ 2 సార్లు మాత్రమే మోడ్యులర్ డివిజన్ చేసినప్పుడు 0 అయింది, అందుకని 2 ఉంటుంది. ఇలా కాకుండా వేరే నెంబర్స్కి ఇందాక 6 చూసాం కదా, 6ని చూసినప్పుడు 1తో 2తో 3తో 6తో ఈ 4 సార్లు కూడా 0 అవుతుంది. అప్పుడు చెక్లో 4 టైమ్స్ ఇంక్రిమెంట్ జరిగి చెక్ వాల్యూ 4 ఉంటుంది. అంటే ప్రైమ్ నెంబర్ అయితేనేమో చెక్లో 2 ఉంటుంది, ప్రైమ్ నెంబర్ కాకపోతే వేరే నెంబర్ ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఒక ఇఫ్ కండిషన్ ఇచ్చుకుంటాం. ఇఫ్ చెక్ = 2 అని. ఎందుకంటే చెక్లో 2 ఉంది అంటే అది ప్రైమ్ నెంబర్ అని మనకు తెలుసు. సో రిటర్న్ 1 అని ఇస్తాం. ఇది ఎందుకో మీకు చెప్తాను. ఓకే, ఎల్స్ అయితే రిటర్న్ 0 అని ఇస్తాం. ఇది ఫంక్షన్ కాబట్టి ఈ ఫంక్షన్ చివరికి ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఇంటీజర్ నెంబర్ని రిటర్న్ చేయాలి అని ఇక్కడ మనం ఇచ్చాం. సో ఇక్కడ చివరికి కూడా మనం ఇంటీజర్ నెంబర్ని ఏదో ఒకటి రిటర్న్ చేయాలన్నమాట, ఇక్కడ నుంచి కాల్ చేసిన దగ్గరికి. దానికోసం అనమాట ఇలా ఇచ్చేది. చెక్లో 2 ఉంటేనేమో ప్రైమ్ నెంబర్ అయినట్టు, అలా అయితే 1ని రిటర్న్ చేస్తున్నాం. ప్రైమ్ నెంబర్ కాకపోతే 0ని రిటర్న్ చేస్తున్నాం. సో ఇక్కడికి వస్తుందన్నమాట వాల్యూ అనేది. ఒకవేళ 1 వచ్చింది అనుకుందాం, అప్పుడు ఇదంతా పోయి ఇక్కడ 1 అవుతుంది. ఈస్ ప్రైమ్లోకి 1 వచ్చింది. ఇప్పుడేం చేస్తామంటే ఇఫ్ ఈస్ ప్రైమ్ = 1 అని చెక్ చేస్తాం. 1 అయింది అంటే అది ప్రైమ్ నెంబర్ అయినట్టు. సో ప్రింట్ఎఫ్ యూస్ చేసి ప్రైమ్ నెంబర్ని ప్రింట్ చేస్తాం. ఓకే, ఆ ప్రైమ్ నెంబర్ అనేది ఐలోనే ఉంటుంది కదా, సో ఐని ప్రింట్ చేస్తాం. అలాగే ఎప్పుడైతే ఒక ప్రైమ్ నెంబర్ని ప్రింట్ చేస్తున్నామో కౌంట్ వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేయాలి. సో కౌంట్ ప్లస్ ప్లస్ కూడా చేస్తాం ఇక్కడే ఇఫ్ కండిషన్ లోపల. ఓకే, తర్వాత ఇఫ్ కండిషన్ బయట ఏం చేయాలంటే ఐని ప్లస్ ప్లస్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఐ వాల్యూ 1 ఉంటుంది. ఈ లూప్లోకి వచ్చినప్పుడు 1ని చెక్ చేస్తాం. ఇక్కడ కాల్ చేస్తున్నాం ఫంక్షన్ని. ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఫంక్షన్ ఉంటుంది, చెక్ ప్రైమ్ అనే ఫంక్షన్. సో 1ని ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నాం, ఇక్కడికి వెళ్తుంది. ఇది ప్రైమ్ నెంబర్ అయితేనేమో రిటర్న్ 1 చేస్తున్నాం, ప్రైమ్ నెంబర్ కాకపోతే 0 చేస్తున్నాం. సో ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకా 1తో చెక్ చేయటం జరిగిపోయింది కాబట్టి ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి, అందుకని దీన్ని బయట రాస్తాం ఐ వాల్యూని. ఓకే, ఈ ఇఫ్ కండిషన్లో రాయకూడదు. ఇఫ్ కండిషన్లో ఓన్లీ కౌంట్ని మాత్రమే ఇంక్రిమెంట్ చేయాలి. అప్పుడు ప్రైమ్ నెంబర్ ఎప్పుడైతే ప్రింట్ అవుతుందో అప్పుడు మాత్రమే కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్కి అవుట్పుట్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇస్తున్నా. చూడండి, 5 ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ అయినాయి. ఈసారి ఇంకొక నెంబర్ని ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తున్నా. చూడండి ఎన్ని ప్రింట్ అయినాయి, 1 2 3 4 5 6 7 8 9 10 ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ అయినాయి. ఇప్పుడు ప్రోగ్రాంలో ఏం చేస్తున్నామో ఒక్కసారి చెప్తాను, మళ్ళీ చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నామో యూజర్ నుంచి ఒక వాల్యూని ఇన్పుట్లా తీసుకుంటున్నాం, దాన్ని ఎన్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చామనుకుందాం. తర్వాత వైల్ కండిషన్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ కౌంట్లో 1 ఉంటుంది, <=5 అని చెక్ చేసుకుంటుంది. కరెక్టే, లోపలికి వస్తుంది. ఈస్ ప్రైమ్ = చెక్ ప్రైమ్ ఆఫ్ అని ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. దీని లోపల ఐని పంపిస్తున్నాం. ఐలో 1 ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో. ఇక్కడ చూడండి ఐ వాల్యూ 1. సో ఇక్కడ నుంచి ఇది కిందకి వెళ్తుంది అనమాట ఫంక్షన్ దగ్గరికి. ఇక్కడికి వెళ్ళి నెంబర్లోకి 1 వస్తుంది. 1 అనేది ప్రైమ్ నెంబరా కాదా ఈ లాజిక్ అంతా చెక్ చేసుకుంటుంది. చివరికి 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇక్కడ రిటర్న్ 0 జరుగుతుంది. అంటే
మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ ఫంక్షన్ ప్లేస్లో 0 వస్తుంది. ఆ వాల్యూ ఈస్ ప్రైమ్లోకి వెళ్తుంది. సో ఇఫ్ 0 అని చెక్ చేసుకుంటుంది. 0 అంటే ఫాల్స్. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్పాలి. అదేనంటే సి ప్రోగ్రామింగ్లో 0 అంటే ఫాల్స్, 0 కాకుండా ఇంకా ఏ నెంబర్ ఉన్నా కూడా ట్రూ. ఓకే, 0 ఒక్కటే ఫాల్స్. ఇఫ్ ఆఫ్ అని చెప్పి 0 అని తీసుకుంటుంది అంటే ఫాల్స్ అనమాట. సో కండిషన్ లోపలికి వెళ్లకుండా i++ జరుగుతుంది అంటే i వాల్యూ 2 అవుతుంది. ఇంకెక్కడితో వైల్ లూప్ అయిపోయింది. సో మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కౌంట్ వాల్యూ 1 ఉంది, ఏమీ మారలేదు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n వాల్యూ 5 ఉంటుంది. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని చెక్ చేసుకుంటుంది. కరెక్టే. మళ్ళీ లోపలికి వస్తుంది. చెక్ ప్రైమ్ ఆఫ్ అని చెప్పి మళ్ళీ i వాల్యూని ఇక్కడి నుంచి పంపిస్తున్నాం. iలో 2 ఉంది. సో 2 వెళ్తుంది. 2 వెళ్ళినప్పుడు చివరికి మనకి 1 రిటర్న్ అవుతుంది. సో ఈజ్ ప్రైమ్లోకి 1 వస్తుంది. అప్పుడు ఇక్కడ ఈజ్ ప్రైమ్లో 1 ఉంటుంది. కండిషన్ ట్రూ అవుతుంది. లోపలికి వెళ్ళి 2 వాల్యూ అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే 2 ప్రింట్ అవుతుందో కౌంట్ని ప్లస్ చేస్తున్నాం. సో కౌంట్ వాల్యూ 1 కాస్త 2 అవుతుంది. ఇక్కడతో ఇఫ్ కండిషన్ అయిపోయింది. తర్వాత i++ చేస్తున్నాం అంటే i వాల్యూ 3 అవుతుంది. మళ్ళీ ఇక్కడ కండిషన్ని చెక్ చేసుకుంటుంది. కౌంట్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని. కరెక్టే. లోపలికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. చెక్ ప్రైమ్ ఆఫ్ అని చెప్పి ఐలో 3 ఉంది. ఈసారి 3 వెళ్ళినప్పుడు కూడా అది రిటర్న్ ఏం చేస్తుంది అంటే 1 రిటర్న్ చేస్తుంది. ప్రైమ్ నెంబర్ కాబట్టి ఈజ్ ప్రైమ్లోకి 1 వస్తుంది. సో మళ్ళీ కండిషన్ ట్రూ అవుతుంది. లోపలికి వెళ్ళి 3 ప్రింట్ అవుతుంది. తర్వాత కౌంట్ని ప్లస్ చేస్తున్నాం. 3 అవుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చేసి i వాల్యూ ప్లస్ జరుగుతుంది. 4 అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని. కరెక్టే. లోపలికి వస్తుంది. ఇలా ఇంకా ప్రతి నెంబర్ని కూడా చెక్ చేస్తూ వెళ్తుంది. ఎప్పటి వరకు అంటే కౌంట్ వాల్యూ 6 అయ్యే వరకు. 6 అయినప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఇంకా వైల్ లూప్లోకి వెళ్లకుండా ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. అప్పటికి మనకి ఇక్కడ ఆల్రెడీ 2, 3, 5, 7, 11 ప్రింట్ అయిపోయి ఉంటాయి. మీకు ఈ ప్రోగ్రామ్ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు కూడా ఈ ప్రోగ్రామ్ని రాయండి. కరెక్ట్గా అవుట్పుట్ వచ్చిన వాళ్ళు ఎస్ ఐ డిడ్ ఇట్ అని కామెంట్లో పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.